బాల్కనీలో బంతిపూలు, మేడపైన మందారాలు, గుమ్మల్లో గులాబీలు, హాల్లో లిల్లీలు. పెళ్లికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు, మన గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? పెళ్లి డెకరేట్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? నీ వెనకాలే జోను, నీ వెనకాలే నేను. నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ట్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మ్యారేజ్ చూడడానికి రాలేదు, నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా. అండి అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదానివి సడన్ గా ఎలా తయారయ్యేంటి? సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఆయన మొగ్గన్నాక పువ్వు అవ్వాలి, మొక్కన్నాక చెట్టు అవ్వాలి, అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి. ఫ్యామిలీ అంటే చెల్లి, నాన్న వీళ్లే కాదు, భార్య పిల్లలు కూడా ఉండాలి. మా నాన్న అయితే బామ్మని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు. నేను నిన్ను అడిగి చెప్తానన్నాను. పిలిచేయమంటావా? ముహూర్తాలు అవి మాట్లాడుకుంటారు. ముహూర్తాలకు వాళ్ళెందుకే, నేను పెట్టిస్తాగా. నన్ను ఆశీర్వదించండి. ఎవరమ్మా నువ్వు? నా ఫ్రెండ్ నాన్న. మీకు నిజం తెలియాలి అంకుల్, ఆ వెడ్డింగ్ ప్లానర్ ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అమ్మాయి పెళ్లి చేయడానికి. నేను ఫ్లారిస్ట్ కదా అంకుల్, ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరు చెప్పండి కొంచెం. మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా. అలాగే సార్, సరే ఉండు, కలిసే పని చేద్దాం. నాకు తెలుసు అంకుల్, మీరు చెప్తే గ్యారెంటీగా ఒప్పుకుంటాడని. థ్యాంక్స్ అంకుల్. ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుందేంటి? అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియకుండా ఇక్కడేదో పెద్ద తతంగం రన్ అవుతుందన్నమాట. అయితే సివిల్, క్రైమ్, సిఐడి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎంక్వైరీ చేశాను డేవిడ్. ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదంటున్నారు. అన్న వస్త్రం లేకపోతే ఉన్న వస్త్రం ఉండిందని వాడిపోయాడని వీడు వచ్చాడు. ఇప్పుడు వీడు కనిపించకుండా పోయింది. చూడు పాండే, నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నమ్మను. నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో చేస్తుంటారు. పోలీస్ ముసుగేశారు ఓకే, తెచ్చి కట్టేశారు ఇది ఓకే, బట్ టచ్ చేశారో ఇలా కొడుతున్నారేంట్రా? అరెస్ట్ చేశాక 24 hours లో కోర్టులో సబ్మిట్ చేయాలి. లా తెలుసురా నాకు. కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలా పడలేదండ్రా నీకు? అరెస్ట్ వస్తాను నేను. పాత పేరగాని చెప్పులో ఉన్నావు. ఎవడరా నువ్వు? రాజు. రాజు హౌస్ రాజు ఏంట్రా? పూర్వం నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఈ హౌస్ తో సింక్ అయ్యాక ఒకటికి 2 ఇల్లు ఎందుకని అమ్మేసి హౌస్ తో సెటిల్ అయిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా? అదా మా వైన్ షాప్ వానరు. నేను కాటా డబ్బులు కట్టక ముందే ఆడి చచ్చిపోయాడు. ఓ, అందుకే ఆడాత్మల అరుస్తుంది. ఏ నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవ్వర్స్ ఆత్మలు విన్నాం గానీ డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను. ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా? నువ్వెవరి తాలూకు? నేను మగ పెళ్లి వాళ్ళ తాలూకు. నేను ఆడపిల్లల తాలూకండి. నువ్వు ఆడపెళ్లి వాళ్ళ తాలూకా? ఆడపిల్లి ఆడపిల్లల తాలూకా. నేనున్న ఫ్రేమ్ లో ఉంటుందని చెప్పారా? ఉండరా, మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని. అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్ళిపో. క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా? కెమెరామెన్ గంగా వంగరా. నీ హైట్ ఎంత? 6'4". 6'4". 6'4" తప్ప అన్న. నా పక్కన ఉంటావు తప్పరా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు. ఎవడరా మీరు? నిన్ను చూసాడేంట్రా అంత మాట అనేసాడు? నన్ను కదా. వెడ్డింగ్ ప్లానర్స్. మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరురా, మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు. మీ పేరేంట్రా? టింకు. విశ్వ వెంకట్, లడ్డు యాదవ్,
ఓంపురి. ఏం పురి? ఓంపురి. గంగా. నర్సింగ్ యాదవ్. బాను. బానా. ఉదయ్ బానా. అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారా మీరు? అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? బిల్డింగ్ స్పెల్లింగ్ ఏఎఫ్. ఏఎఫ్ నువ్వు చెప్పరా? డబ్ల్యూడి. WED. 3 అక్షరాలు కరెక్ట్ గానే చెప్పావు. ఏం చదువుకున్నావురా? ఎంబీఏ. MBA. సర్టిఫికేట్ అడగం కదరా, ఏమైనా చెప్తారా? వాడు ఐటీబీటీ చేసిండు. ఐటీబీటీ. ఐటీబీటీ అంటే ఏంట్రా? ఇంట్లో తింటాం బయట తిరగటం, దట్స్ ఆల్. ఇంట్లో తింటాం బయట తిరగటం. రైటారా? బుర్ర పెంచగానే సరిపోలేదురా, కొంచెం బ్రెయిన్ పెంచాలరా. యూస్లెస్ ఫెలోస్. రేయ్ పనులు చేయండి అంటే ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? నడవండి పొండే. ఇది అర్థం కాదు సార్. నాకు తెలుసయ్యా అది అర్థం కాదని, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది. సేమ్ పర్సనాలిటీ, సేమ్ చెస్ట్, సేమ్ బ్యూటీ, సేమ్ స్టమక్. అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు. అన్నా మొన్న నుంచి సతాల్సున్నాను చెప్పింది వీడేనా? ఓహో. ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి? పప్పు చారు. పప్పు చారా? అది ఓల్డ్ మోడల్ అయ్యా, కొంచెం న్యూ మోడల్స్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలాంటివి వాడండి. అయ్యో మీరు సూపర్ సార్. కొంచెం వాడేవాడు సార్? బ్రెయిన్ వాడు. పేపర్ వాడు, పాలవాడు విన్నాను గానీ ఈ బ్రెయిన్ వాడేవాడు సార్? నేను అన్నది నిన్నయ్యా. నిన్న నన్ను మీరేమన్నారు సార్? అబ్బో తెలివిగా మాట్లాడుతున్నావా? అదే సార్, తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి లేని వాడు అవుతాడు, తెలివి లేని వాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్. అది. అచ్చా, నా మీదనే పచ్చిలా? ఓకే, నేను సాటిస్ఫై అవ్వకపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా? బివేర్ ఆఫ్ మీ అన్నాడు. ఏమంటున్నా? అదేరా, ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా, ఆ డాగ్ వీడు అంటాడు రా. అరే ఇలా రా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా కొట్టాలి కదా. చెయ్యి లాగేస్తుంది. అరే అమ్మ ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టారు. ఓకే అంటే పెళ్లి నైటే యుఎస్ ఫ్లైటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాదలే జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లాన్ అని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా. నన్ను మోసం చేస్తారా? ఆయన కూడా మోసం చేస్తారా? వదలండి రా, నేను రియల్ వెడ్డింగ్ ప్లానర్ రా. వదలమని చెప్పనా? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. బెదిరిస్తే బెదరను, బెదిరించిన వదలను. ఐఫోన్ కి డూప్లికేట్ చైనా ఫోన్ లాగా టెంపుల్ టైమ్స్ కి డూప్లికేట్ గా మీరు వచ్చారా? ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం, ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. ఎవరా తీసుకో. ఎవరికి కావాలని ఈ పేమెంట్? నానా, చిరంజీవి గారు 149 సినిమాలు చేశారు. 150 సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆయన తప్పుకుంటారా? ఇది 150వ పెళ్లి. 150వ సినిమా ఆయనకి అంత క్రేజో, 150వ పెళ్లి నాకు అంతే మోజు. నర్సింగ్ అన్నా నర్సింగ్ తెలీదు, చాలా బ్యాడ్ క్లాస్ చెప్తా వదలండి. 150 పెళ్లి ఏదో చేయాలరా? ఏంటి బస్సు మందు కొట్టేసిందా? ఎలా అవుతుంది బస్సు? ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా? బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు. నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు? ఆ చెప్తుంటాడు. వీడేంటి బాయిల్ అయిన బ్రాయిలర్ కొట్టులా తయారాడు? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్.
నిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి? నిన్న వర్షం పడితే ఈ రోజు బురద కనపడదా? లాజిక్కే, నేను సాటిస్ఫై అయ్యా. నేను సాటిస్ఫై అవ్వాలా? సార్ మీకు నిజం చెప్పాలి సార్. ఏంటి? ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్, కానీ నన్ను బుక్ చేశారు. నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్. నిజం చెప్పండి రా, రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా? వీడి బస్ ఎక్కిండ్రా. ఓహో, బస్సు మళ్ళీ ఊగుద్దన్నమాట. మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్. మరి నువ్వెవడేరా? హూ ఆర్ యు? ఐసే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను. మంచిగా సెట్ అండి అన్న. రే, మందులో ఉన్నాను, మంచి మాట చెప్తాను విను. అలాగే. నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు. రోడ్డు వేసేవాళ్ళు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతారు. వీడిని జల్దీ పంపించండి. ప్లీజ్ మా ఇంటర్ డ్రాప్ చేయరా? ఊపులో ఊపు వెక్కిడోనని కూడా వేసామంటావా? ఓనని గుంతుల ఖర్చు ఉంటుంది. వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయి. అన్న పొట్టోడు చాలా టూ మచ్ చేస్తున్నా. వాడు మగపిల్లి వాళ్ళ తరపు, మనం అలా మాట రాకూడదు. చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవరేమి సపోర్ట్ చేయొద్దు, కంట్రోల్లో ఉండండి. ఏంది? ఎవరు రాలేదేంటి? మగపిల్ల వాళ్ళు రానన్నారు సార్. ఎందుకని తెలీదు సార్. ఏం రాఘవయ్య, ఎట్లున్నావు? ఎవరు? ఎప్పుడు 20 ఏళ్ల కింద ఎన్న గొంతు కదా, గుర్తుపట్టినట్టులే. వరుసకు నీ శత్రువునైతలే. పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటేవి, వరంగల్ జనం మొత్తాన్ని పాకెట్ల కూర్చోబెట్టుకుంటేవి. మరి పెళ్లి కొడుకేడి? ఏ ఊర్లో అయితే నువ్వు దేవుని లెక్క బతికినవో అదే ఊరి జనం ముందు నీ పరువు పోవాలి. ఎందుకంటే పరువు పోతే నీకు పానం పోయినట్టే కదా. ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి. ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాఘవరెడ్డి. ఏమైందన్నా? ఈ పెళ్లి ఆగిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, వెంకటరెడ్డి పెంపుడు కొడుకు. వాళ్ళు ఇంకా పాత పగను మర్చిపోలేదురా. ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం. రే ఆగా, గుమ్మలో పోయిన పరువు చాలరా, దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు. ఎట్లున్నదిరా మనం ఇచ్చిన జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్ర గిర్ర 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 తిరుగుతుండాలి. ఎవడెవరా నువ్వు? వెడ్డింగ్ ప్లానర్ అంటే అదే నా పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు. పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి గాని ఈడ ఏ పని? మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడున్నాడు, తీసుకుపోనీకి వచ్చిన. సమజైంది, గడవియ్యమాగిందని కయ్యానికి నిన్ను పంపిండా? రే వెంకటరెడ్డి, మర్యాదగా చెప్తున్నా, అబ్బాయిని తీసుకొచ్చే అక్షంతలే, లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు. ఏ సమయమో ఏరే లెక్కున్నది, యాస మాత్రం మా లెక్కున్నది. నువ్వు పుట్టి పెరిగింది అన్నో తెలియదు గాని బిడ్డ, నీ సావు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది. రామప్ప చెరువు నీళ్లు తాగినోడిని, సమ్మక్క దీవెనలు పొందినోడిని, నాకు సావెంది పే. రే సందీప్ రా. పొట్ట బలగా తిని ఫూట్గా తాగిండ్రు కదరా, తాక చూపుండ్రి. ఎంతసేపు నొత్తావు? రాదోరా, ఒకటే ఏటుకు తల తెగి పడాలి. సీర సింగారించేసరికి ఊరు మాట మణిగిందని ఇంకెన్నరా నువ్వు నరికేది? కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు, నడిస్తే పట్టుకోవడానికి 2 కావాలి, కూసుంటే లేపనీకి 4 కావాలి. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? పోయే ముంగటైనా పెండ్లి చేసి పుణ్యం కట్టుకో, కాదంటే ఏడనే నీ బొంద పెడతా.
ఏందిది పెళ్లింట్లో పెళ్లికలే లేదు? ఏందమ్మా గట్ల చూస్తురు? నేనేమైనా సల్మాన్ ఖానా షారూక్ ఖానా? గట్ల చూసుడు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకొని మరి రాట్రా. గట్ల చూస్తానేది రాఘవయ్యా, నేనే ఏకరెడ్డిని. ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుంది అన్నట్టు నేను నీ కాడికే వచ్చినా. ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే మంచి ముచ్చట చెప్పిండు. ఈ పెండ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారు, ఈ పెండ్లి అయితే 2 కుటుంబాలు చక్కగా అయితే చెప్పిండు. నాకైతే మస్తుగా నచ్చింది. ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు, చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు. కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ లగ్గం ప్యానర్ లెక్క. పెళ్లి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావు అంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి. ఏసీ పైన ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు. థ్యాంక్స్ బ్రదర్. నేను ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా. ఓకే ఓకే, ఇవాళ చాలేరా, రేపు పొద్దున్న చూసుకుందాం. వెళ్ళి పడుకోండి. విజయ్, నా పేరు విజయ్ కాదండి. మీ నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టం లేదేంట్రా? మీరు పొరపాటు పడుతున్నారు. నేను విజయన్ కాదు, వెడ్డింగ్ ప్లానర్ని. కష్టం వస్తే కాపాడేవాళ్ళు, ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు, కన్నీళ్ళు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే. ఆ వారసత్వం నీకు వచ్చింది. నువ్వు మా విజయవే. నేను మీరు అనుకున్న మనిషిని కాదు సార్. పెళ్లి చేయడానికి వెడ్డింగ్ ప్లానర్ చాలరా, కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా. బాబాయ్, సొంత మనిషిలా కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వే మా సొంత మనిషి అని తెలుసుకోలేకపోయాను రా. రే భద్ర, నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం. బాబాయ్ వద్దు బాబాయ్. నా కోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు. ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడతారా? ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్. వద్దు బాబాయ్, ప్లీజ్. స్టాప్ ఇట్. డే టైంలో ఈ డీజే ఏంట్రా యూస్లెస్ ఫెలోస్? ఈడెవడన్నా రాత్రికి పగలికి తేడా లేకుండా మాట్లాడుతుండు? ఏయ్, ఐ యామ్ ఫ్రమ్ యుఎస్. యూస్లెస్ ఫెలోస్, మీరు నా టైమింగ్స్ ఫాలో అవ్వాలరా? అయినా ఈ యానిమల్స్ ఇంట్లో రానిచ్చిన వాళ్ళు ఎవరు? గుడ్డెది పోయి జొన్న చేలో పడ్డట్టు నువ్వేందురు గీమంతలకు వచ్చినావు? గుడ్డెద్ద? నన్ను గుడ్డెద్దంటావా? పెళ్లి క్యాన్సిల్. దిస్ మ్యారేజ్ ఇస్ క్యాన్సిల్ అయితే ఆఫ్టర్ ఆల్ పెళ్లి కూతురు తాలూకు మనిషి నన్ను అవమానిస్తాడా? ఆయన మీ బావగారు కదా సార్. నాకు బావేంట్రా? ఎన్ఆర్ఐన్ కదా ఏం చెప్తే వింటాను అంటున్నారా? ఒడ్డు పొడుగు తేడా తెలియకుండా పెరిగాడు. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, మీరు ఏదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చారు. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 అమ్మా. మందులో ఉన్నవాడు మ్యాటర్ కరెక్ట్ గా చెప్తాడు. కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వు, వాళ్ళు కాదు. నువ్వు నోర్మల్, నువ్వు మరీ కన్ఫ్యూజ్ చేస్తావు. కాటు కలిసింది నువ్వు రాకోతే మమ్మల్ని పరేషాన్ చేయకో. చల్. అరే దేడిది, మాకు అడ్రస్ తప్పు వచ్చినట్లున్నావు. మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఓకే. నేను తప్పు అడ్రస్కి రావటం ఏంటి? హలో 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 హలో, ఎవరు? నేనేరా. పెళ్లి రేపు పెట్టుకుని ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? మావయ్య మేము వచ్చి 2 రోజులైంది, నువ్వు ఇంకా రాలేదేంటి? నేను రాకపోవడం అంటే నేను వచ్చి 2 రోజులైంది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ప్లాట్ నెంబర్ 23ఏగా? అవును. రోడ్ నెంబర్ 32ఏగా? అవును. అరే కొంచెం లైన్ లో ఉండరా, లైన్ లో ఉండరా. వీళ్ళు పెద్ద కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.
ఇప్పుడు స్పీకర్ ఆన్ చేశాను చెప్పరా. ఫ్లాట్ నెంబర్ 23 కదా? అవును, రోడ్ నెంబర్ 32, అంబర్పేట్. అంబర్పేట ఏంట్రా? అమీర్పేట కదా? కాదు, అంబర్పేట మావయ్య. నువ్వు అమీర్పేట అని పొరపాటు పట్టావు. తొందరగా వచ్చే వంటలు కూడా రాలేదు ఇక్కడ. వంటోడు రాలేదా? అందరూ ఫాలో అవుతున్నారా? సార్ మీరు అలా చూడకండి సార్. నేను రాంగ్ అడ్రస్కి వచ్చానని రియలైజ్ అయిపోయాను. నన్ను వదిలేసేయండి సార్. నువ్వు నాకు బాగా నచ్చావురా. థ్యాంక్ యూ సార్. నిన్ను వదలని లేదురా. నువ్వు అమెరికాలో ఏం చేసేవాడిరా? వైట్ హౌస్ లో వంట చేసేవాడి సార్. ఆహా, మరి వంటలు చేయకుండా ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఏంట్రా? క్యాబ్ రెడీ చేయండి రా. అంబులెన్స్ వద్దా?